గ్రేటర్ విశాఖ 42వ వార్డ్ రైల్వే న్యూ కాలనీ మసీదు వీధిలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో వైసీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజులు, కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్ష ఉపసంహరణ సందర్భంగా సాయంత్రం ముస్లింల కోసం పలు రకాల వంటకాలతో ఇఫ్తార్ విందు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ, కేకే రాజులు మాట్లాడుతూ ఈ మాసంలో ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ, కేకే రాజులు స్థానిక మైనార్టీ నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్, ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, ఐహెచ్ ఫరూకీ, కార్పొరేటర్లు బర్కత్ అలీ, కేవీఎన్ శశికళ, కె అనిల్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. उत्तर नियोजकवर्ग परिशीलकुलु आलम एमपी, माजी एमपी हैं परवरदिगार आलम, तो अपने हबीब जो मुसलमानों की हमेशा मदद करती है, इसी तरह से అందరికీ పరిచయస్తులే. నేను ప్రత్యేకంగా కేకే రాజు గారి గురించి చెప్పాల్సిన అవసరం. मेहरबानी फरमाकर ऐसा मस्जिद का प्रेसिडेंट, मस्जिद का కేకే రాజు గారు సోదరుడు రేపు రానున్న రోజుల్లో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. వారు ఈరోజు నన్ను ఎంపీగా నిలబడమని నాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ టైము మరి ఒక మహిళకి అవకాశం ఇస్తూ ఒక బీసీని, మైనార్టీని ఎక్కడ కూడా పెద్ద తరహాలో ఈరోజు వారిని ఈరోజు సొసైటీకి బ్యాక్ బోన్ లాగా నిలబెట్టారనే ఆలోచనతోనే మనందరికి కూడాను ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశంతో ఎంపీగా నేను నిలబడడానికి ఈరోజు మీ ముందుకి నన్ను పంపించారు. మిమ్మల్ని నేను ప్రత్యేకించి మీ సోదరిని, నా కన్నవారు మా తండ్రి గారు నివాసం ఉంటున్నది కూడా ఇక్కడే, నేను విశాఖపట్నం వాస్తవరాలని మీ ఆడబడుచుని. నాకు మెట్టినీళ్ళు బొత్స సత్యనారాయణ గారు మీ అందరికీ తెలుసు. మరి మ్యారేజ్ అయిన తర్వాత మెట్టినీళ్ళు నాకు విజయనగరం, పుట్టినీళ్ళు విశాఖపట్నం. సో మా సోదరులు శ్రీని గారు కూడా, బాణాల శ్రీని గారు కూడా ఇందులో ఉన్నారు. మా కేకే రాజు గారు నిజంగా ఎక్కడికి వెళ్ళినా తనతోని ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, అమ్మ రాజుగారు వచ్చి మాకు ఇది చూసి చేశారమ్మా, ఇవి ఎప్పటి నుంచో ఉంటే ఈ కార్యక్రమాలన్నీ చేయించారమ్మా, పెద్దలు మాట్లాడినట్లుగా అనునిత్యం కూడాను అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా 24 గంటలు ఎవరికి కష్టం ఉందంటే ఆ కష్టం దగ్గర నిలబడే వ్యక్తి ఎవరంటే మన కేకే రాజు గారు. ఇప్పుడు మనం రేపున్న ఈరోజు పవిత్రమైన ఇటువంటి చేసుకునేటప్పుడు మీ తాలూకా మంచి ఆశీస్సులు ఇస్తే తప్పకుండా ఇంకా మంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకించి మన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వారికి ఒక రిజర్వేషన్ అంటూ కల్పించి ఖచ్చితంగా వారికి ఇంత పైకి ఉన్నతి తీసుకురావాలని ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాటికి సంబంధించిన పిల్లలకి విద్యతో పాటు వారికి అవసరమైన అన్నీ కూడాను ఈరోజు కల్పించాలని చెప్పేసి సమాన న్యాయంతో వారిని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈవేళ కోఆప్షన్లో అవనియండి, కార్పొరేటర్లో అవనియండి, ఇంకా ఇతర వేసిన వాటిలో కూడాను సముచిత స్థానం కల్పించి ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. నాకు తెలిసి మహమ్మద్ ప్రవక్త చెప్పిన నాకు నచ్చిన నాకు ఇష్టమైన 2 అంశాలు. మహమ్మద్ ప్రవక్త చెప్పింది కులాల మధ్య, మతాల మధ్య, లేకపోతే వ్యక్తుల మధ్య ఈ సమాజంలో మానవత్వంలో సమానత్వం చూపించడానికి మహమ్మద్ ప్రవక్త దాంట్లో మనకు చూసిన, మనం నమాజ్ చేసేటప్పుడు చిన్న పెద్ద ధనిక భేదం లేకుండా అందరం కూడా భుజం కలిపి మనం నమాజ్ చేస్తాం. అది మహమ్మద్ ప్రవక్త సూచించిన దాంట్లో అతి ముఖ్యమైనది. అంటే సమానత్వం అనేది ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో చాలా అవసరం. అంటే అందరూ కూడా సమానంగా జీవించాలి, సమానత్వం ఉండాలి. రెండోది మహమ్మద్ ప్రవక్త చెప్పింది
మన ఇంట్లో మనం భోజనం చేసేటప్పుడు చుట్టుపక్కలందరూ కూడా భోజనం చేశారా లేదా అంటే మనతో పాటు అందరూ కూడా ఆకలితో అడమటించకుండా అందరూ కూడా భోజనం చేయాలి అంటే అందరూ కూడా సంతోషంగా ఉండాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందాక పెద్దల రెహమాన్ గారు చెప్పినట్టు ముస్లింలకి భారతదేశంలో మొట్టమొదటిసారి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఒకసారి ఏదైనా మొత్తానికి తీసుకొచ్చి 5%, 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ముస్లిం సోదరులకి అండగా నిలబడి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ బాషాబాయిని కంటిన్యూగా 5 సంవత్సరాల కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించి ముస్లింలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది తెలియజేశారు. అదేవిధంగా 7 శాసనసభ్యులకు అవకాశం కల్పించడంతో పాటు మన ముస్లిం మైనార్టీ సోదరిని ఈరోజు అత్యున్నత చట్టసభ అయినటువంటి మన రాష్ట్రంలో శాసన మండలి చైర్మన్గా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. కాబట్టి శాసన మండలి ఉప చైర్మన్గా కూడా నియమించడం జరిగింది.